నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. రాష్ట్రంలో కవిత అరెస్ట్ పర్వం కొనసాగుతుంది. లిక్కర్ స్కామ్లో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే కవిత అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి అంటే ఇంతకుముందు అరెస్ట్ అవుతుంది అనుకున్న కవిత ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమెకు అనేక సార్లు నోటీసులు అందించినా కూడా ఆమె ఎప్పుడు కూడా కేర్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం గట్టిగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అనుకోవాలి. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, అసలు తన పేరు ఎందుకు వచ్చింది, అసలు దీన్ని ఎలా చూడాలి? ఇకపోతే ఫస్ట్ లిక్కర్ స్కామ్ ఏంటనేది చూద్దాము. ఢిల్లీలో ఎప్పటి నుంచో ఎలా ఉండేదంటే ప్రభుత్వ వైన్ షాపులు ఉండేవి. వైన్ అండ్ బీర్ షాప్ అని ఉండేది అనమాట. చిన్న కొట్లులాగా ఉండేవి. సో తర్వాత 2021లో సడన్గా కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. కొత్త లిక్కర్ పాలసీలో ఏంటి అంటే, కొత్త లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత వైన్ షాప్లు ఎలా మారాయంటే మాల్సే అది. అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నాం కదా, వాక్-ఇన్ స్టోర్స్ ఎంత రిచ్గా ఉంటాయి, ఆ రేంజ్లో అయిపోయాయి. అంటే అక్కడే అర్థమవుతుంది ఏదో జరిగింది, అవకతవక సంథింగ్ వాజ్ హ్యాపెండ్. లేకపోతే సడన్గా ఈ కొత్త లిక్కర్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్లు వచ్చాయి. కాకపోతే అక్కడ వాళ్ళ కర్మ ఏంటంటే కేజ్రీవాల్ ప్రభుత్వానికి మోడీ వ్యతిరేకం, అక్కడ గవర్నరు అండ్ సెంట్రల్లో మోడీ ఎప్పుడు పోక్ చేస్తూనే ఉంటారు. సో ఏంటిదని ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. వెంటనే సిబిఐకి లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పగానే సిబిఐ ఈడీ రెండు రంగంలో దిగాయి. ఏంటి కథ అని వీళ్ళందరూ రంగంలో దిగ్గానే ఈయన ఏం చేశాడంటే, ఈ పాలసీ బాగాలేదు, మేము క్యాన్సిల్ చేసేస్తున్నాం, త్వరలో ఇంకో అద్భుతమైన పాలసీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం, అంతవరకు సెలవు, నమస్కారం అని వేశారనమాట. అదేంటి సడన్గా మళ్ళీ పాలసీ ఎందుకు క్యాన్సిల్ చేశారు, అయినా సరే దీంట్లో ఏదో ఉంది అని తవ్వితే కేజ్రీవాల్, సమీర్ నాయర్ అని కేజ్రీవాల్కి ఆయన వ్యవహారాలు చూసుకునే ఒక మనిషి, అందులో ఒక పార్ట్నర్. యాక్చువల్గా అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని, లిక్కర్ పాలసీ అమలు చేశాక 32 జోన్లుగా డివైడ్ చేశారు. 32 జోన్లలో 27 మందికి మాత్రమే లైసెన్స్లు ఇచ్చారు. దాంట్లో 9 జోన్లు ఒక కంపెనీకి, ఇండో స్పిరిట్స్ అనే కంపెనీకి ఇచ్చారు. ఆ ఇండో స్పిరిట్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో అండ్ మళ్ళీ ఈ కేజ్రీవాల్కి సంబంధించిన మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అందులో ఒక పార్ట్నర్. అది పక్కన పెట్టేస్తే దీంట్లో సౌత్ గ్రూప్ అంటే వాళ్ళకి సౌత్ గ్రూప్ కాదు, ఈడీ వాళ్ళు చేర్చారు, సౌత్ గ్రూప్ అని రాశారు. సౌత్ నుంచో 4 వాటాదారులుగా ఉన్నారు. వీళ్ళకి ఆ ఇండో స్పిరిట్స్లో 65% వాటా ఉంది. ఆ 4 పేర్లు ఏంటంటే, వీళ్ళు పెట్టిన పేర్లు కవిత, కల్వకుంట్ల కవిత, మాగుంట ఎంపీ, వాళ్ళ అబ్బాయి అండ్ అలాగే అరవిందో ఫార్మా, ఈ 4 తలకాయల పేర్లు పెట్టారు. కాకపోతే ఈ 4 తలకాయల్లో ఒక తలకాయ, 2 తలకాయలు కవిత అండ్ మాగుంట ఎంపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రతిసారి రా అని పిలిచినా కూడా అలా వెళ్తున్నారు, ఇలా వస్తున్నారు. ఎందుకు అని అడిగితే వీళ్ళ పేర్లు మెయిన్ అసలు దాంట్లో వీళ్ళు ప్రస్తావిస్తున్నారే తప్పితే ఆ లిక్కర్ స్కామ్లో పాలసీలో ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు లేవు. బినామీల ద్వారా వీళ్ళు ఉన్నారు. కవిత ఏం చేసింది, పిల్లయ్య, వీళ్ళ అద్భుతమైన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట కవితకి. ఆమె ఏం చెప్పిందంటే, నా మాట అయినా ఒకటే, పిల్లయ్య చెప్పినా ఒకటే, నాతో బిజినెస్ చేస్తున్నట్టే, ఇతనితో బిజినెస్ చేస్తే నువ్వు ఇతనితో చెయ్యి అని చెప్పేసి ఆ పిల్లయ్య ద్వారా ఈమె పెట్టుబడులు పెట్టేసి ఆయన రంగంలోకి దింపింది. దీనికి మళ్ళీ బుచ్చిబాబు అనే ఒక ఆయన, ఖాతాలు రాసేట ఆయన, మన కవిత వాళ్ళ సిఏ, ఈయన దగ్గరుండి వ్యవహారాలన్నీ చక్కబెట్టాడు. ఇలా అంటే ప్రత్యక్షంగా ఏమి ఉన్నా లేకుండా అంటే ఒక డమ్మీ ఫేస్ని పెట్టి వెనక నుంచి ఈవిడ మొత్తం నడిపించేసి పెట్టింది. ఇదంతా దీనికి సంబంధించి ఏం చేస్తాడంటే, మేము ఇందులో ఎంటర్ అవుతాము, ఫస్ట్ మీ ఢిల్లీలోకి వెళ్తాము, లిక్కర్ అంటేనే నేనంటేనే లిక్కరు, మా తెలంగాణలో ఎంత బాగా అమ్ముకుంటున్నాం అంటే అంత బాగా అమ్ముకుంటున్నాం, రాత్రి 1 గంట వరకు పర్మిషన్లు ఇచ్చాం, వైన్ షాప్లు అయితే మా దగ్గర బీభత్సము. అసలు ఇంకా మీకు తెలియదు అంశం ఏంటంటే, మాకు టెండర్ల ద్వారానే వైన్ షాప్లకి డబుల్ రేట్ ఇన్కమ్లు వస్తాయి. మాకు టెండర్ 2 ఏళ్ళకోసారి వచ్చే టెండర్లే ఒక రేంజ్ ఇన్కమ్ వస్తుంది. అది తెలంగాణ అండి. అందుకే టాప్ 2 ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత మన తెలంగాణ ఉంది, టాప్ 2లో ఉంటుంది. ఇక మనకు చెప్పాల్సిన అవసరం లేదు, సమ్మక్క సారక్క జాతర వచ్చిందంటే ఇక అసలు మందే అది. ఇంకా తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ బోనాలు అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫంక్షన్, పెళ్ళి ఏది ఉన్నా ఫస్ట్ మందుతోనే స్టార్ట్ అయ్యి మందుతోనే ఎండ్ అవుతుంది. పార్టీ అంటేనే సరే తెలిసిందే మనకి. సో అలా ఈవిడ ఫస్ట్ ఢిల్లీకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత మెల్లమెల్ల ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకున్నారు.
ఇక ఢిల్లీలోకి ఎంటర్ అయ్యారు. తర్వాత వీళ్ళని ఆ పాలసీని రద్దు చేస్తున్నామని వాళ్ళు చెప్పిన తర్వాత ఈ ఎంట్రీకి కూడా ఒక ఫీజు ఇచ్చింది కేజ్రీవాల్కి, 100 కోట్లు. అవును, ఆ 100 కోట్ల ఫీజు అయితే తీసుకున్నాడు. దాంతో ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఖర్చులు కూడా బయటపడ్డాయి. అందులో ఒక 70 లక్షలు పెట్టి గోవా ట్రిపుల్ ప్లాన్ చేశారంట వాళ్ళ సమన్వయకర్తలందరికీ, అద్భుతంగా. అది కూడా బాగానే ఉంది. ఇకపోతే ఈ కవితని వాళ్ళందరిని ఫస్ట్ సిసోడియాని అరెస్ట్ చేశాడు. అవును, సిసోడియాని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన వీళ్ళందరినీ, ఈ ఇండో స్పిరిట్స్ అధినేతని, ఆ కేజ్రీవాల్ అనుచరుడిని, మిగతా వాళ్ళని, ఈ మాగుంట వాళ్ళ అబ్బాయిని, ఈ బుచ్చిబాబుని అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఓ కవిత రేపురా, ఓ కవిత రేపురా అని పిలుస్తున్నారు. ఈవిడేమో నవ్వుకుంటూ వస్తుంది. ఒకరోజు ఈవిడ చేసిన తప్పేంటో చెప్తా. యాక్చువల్గా సినిమాటిక్ లెవెల్లో బినామీలను పెట్టుకున్నా నీ పాత ఫోన్లన్నీ ఎందుకు ధ్వంసం చేశాడు? ఏం ధ్వంసం చేయలేదు, నాకు 2 ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి ఏమో 10 ఫోన్లు పట్టుకొచ్చి మీడియాకి ఇట్లా అని చూపించుకుంటూ తెచ్చింది. ఓకేనా? ఆండ్రాయిడ్ సిస్టమ్ ఎవ్రీ ఇయర్ మారుతుంది. అవునా? ఈవెన్ ఐఫోన్ కూడా ఎవ్రీ ఇయర్ మారుతుంది. ఈవిడ 10 ఏళ్ళుగా ఐఫోన్ 14 వాడిందా? ఎవరన్నా వాడతారా? 10 ఏళ్ళుగా ఆండ్రాయిడ్ 12 వెర్షన్ 13 వెర్షన్ ఎవరైనా వాడతారా? వాడరు. కానీ ఈమె వాడింది. అది కదా వింత. అంటే ఈమె ఒక్కదానికి రిలీజ్ చేసి ఉంటారు. యాక్చువల్గా ఈమె చేసింది ఏముందిలే, ఏదో ఒకటి అట్లా చూపించండి, అట్లా వచ్చేస్తావు నవ్వుకుంటాను అనుకున్నారు. కానీ ప్రతిదీ పాయింట్అవుట్ చేసి తీసుకొచ్చారు. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక మంచి చేయొచ్చు, ఇంకా చీప్. జగదీష్ మార్కెట్కి వెళ్ళి 10 ఏళ్ళకి సరిపడా ఓ సోనీ, ఓ నోకియా డబ్బా ఫోను, ఓ మోటరోలా ఫ్లిప్ ఈ కొనుక్కోవచ్చు కదా. నువ్వు ఎంత రిచ్ అయితే కదా. పోనీ ఐఫోన్ 3, 4, 5, 6, 7 అన్ని సిరీస్ తీసుకొస్తున్నా అయిపోయింది. సిరీస్ తీసుకురని ఎవడొద్దన్నాడు. ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా తీసుకొని కొత్త ఫోన్లు, ఇంకా అసలు సీల్ కూడా తీయలా, ఇటో 10 తీసుకొచ్చి ఇట్లా చూపించుకుంటూ వెళ్ళింది లోపలికి. సర్లే నీ సంగతి తర్వాత చూస్తామని వాళ్ళు కూడా వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఇప్పుడు రంగంలోకి దిగి ఇప్పుడు చెప్పమ్మా అసలు ఈ పిల్లకి నీకు అంటే అది ఇది హిహి అనింది. ఓకే వెళ్దాం పదా అని చెప్పేసి ఫ్లైట్ టికెట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఇది జరిగింది. అంటే ఇప్పుడు మరి అరెస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మరి ఎలా ఉండబోతుంది? మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఈ ప్రతిసారి పనులు ఇచ్చుకుంటూ వస్తుంది కదా, ఈసారి కూడా అంతేలే అని అనుకున్నారు. బట్ అట్లా జరగాల్సింది ఏం ఉండదు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకి ఒక రోజు ముందు, పైగా మోడీ హైదరాబాద్లో పర్యటించిన రోజు ఈవిడ అందంగా అరెస్ట్ అయింది అంటే కొంచెం ఉంటుంది. అంత ఈజీగా అయితే వచ్చే వ్యవహారం అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఎక్కడ సంపాదనకు అవకాశం ఉన్నా యథేచ్ఛగా అన్ని బిజినెస్లు చేసుకుంటూ వెళ్ళారు కదా. ఒకటి కత్తిరించుకుంటూ వస్తారు. ఆ కాళేశ్వరంలో జరగల ఎంత పెద్ద స్కామ్లు, కట్టిన బ్రిడ్జ్లన్నీ కూలిపోతాయి, కట్టిన రోడ్లన్నీ కూలిపోతాయి, మెల్లిమెల్లిగా అన్నీ బయటకు వస్తాయి.